సో నాకు ఇప్పటిదాకా నేను తనని బ్యాడ్ చేయలే నేను. సో ఇంటర్వ్యూ చూసిన నేను. ఇక ఇద్దాం ఇంటర్వ్యూ, పబ్లిక్ కూడా క్లియర్గా చెప్దాము అని చెప్పేసి నీకు ఇంటర్వ్యూ అనేది ఇస్తున్నాను. జర నీ క్లియర్ అర్థం కావాలి పబ్లిక్ కూడా, తను చెప్పింది అబద్ధాలా నిజాలా అని చెప్పేసి. ఓకే. సో మిస్టేక్ తనదే ఉంది, నాదేం లేదు. సరే, ఇప్పుడు నేను ఇంటర్వ్యూ చేసిన తను ఏమేమి మాట్లాడింది అన్నీ మీకు తెలుసా? తెలుసు అన్న. సరే, అంటే నేను ఫస్ట్ ఒకటే క్వశ్చన్ అడుగుతాను, నువ్వు అమ్మాయిలతో తప్పు చేసినావా లేదా? తను ఉన్నప్పుడు తప్పులు చేయలే, తను వెళ్ళిపోయిన తర్వాత కొన్ని చేసినాలే. ఆమెకి అప్పుడు రిలేషన్షిప్లో మేము లేము, మేము ఆల్రెడీ మేము వద్దు నువ్వు నాకు అని చెప్పేసి అన్నది, నాకు అవసరం లేదు మనం డైవర్ట్ చేసుకుందాం అని చెప్పేసి అన్నప్పుడు అప్పుడు నీ తప్పులు చేసినా కానీ ఆమె ఉన్నప్పుడు అయితే తప్పులు చేయలే అన్న. ఓకే. కానీ ఈమె చెప్పింది ఏంటంటే నేను అమ్మాయిల వల్లనే వెళ్ళిపోయినా అని చెప్పి చెప్తుంది, కానీ అది అబద్ధం. అది అమ్మాయిల వల్ల వెళ్ళిపోలేదు. అది ఆల్రెడీ ఇంతకు ముందుకు 13 టైమ్స్ ఏమో వెళ్ళిపోయింది ఇంట్లో నుంచొని, 13 టైమ్స్ వెళ్ళిపోయింది. అది అందరికీ తెలుసు, మా చుట్టుపక్కల ఉన్న వాళ్ళందరికీ తెలుసు. సో అది నాకు చెప్పకుండా ఇంట్లో నుంచి పరారైపోతుంది నైటే. వాళ్ళ మమ్మీ ఫోన్ చేసి చెప్పంగానే ఇక మెల్లగా బ్యాగ్ దొరుకుంటుంది. నేను పండుకున్న టైంలో గ్యాప్ దొరికింది అనుకో, ర్యాపిడో బుక్ చేసుకొని కోర్టుకి వెళ్ళిపోయి ఆ నుంచి ఇక వాళ్ళ ఊరికి వెళ్ళిపోతుంది. 13 సార్లు వెళ్ళిపోయింది. 13 సార్లు ఇట్లనే నాకు చెప్పకుండా దొంగసాటుగా వెళ్ళిపోయింది అన్న. కాదు, 13 సార్లు వెళ్ళిపోయింది కదా, ఎందుకు వెళ్ళిపోయింది? నువ్వేం తప్పు చేయింది? ఎందుకు వెళ్ళిపోయిందంటే నేను ఇప్పుడు బయట తిరుగుతా, కానీ ఏ అమ్మాయిల తోటి తిరగనని చెప్పి దానికి తెలుసులే. నేను 2 years నుంచి నేను ఏ అమ్మాయి జోలికి పోతలే అని చెప్పి దానికి తెలుసు. నేను పెళ్లి చేసుకున్న కానీ నేను ఏ అమ్మాయి జోలికి పోతలే అని చెప్పి దానికి తెలుసు. ఓకే, అదేం లేదు, ఏం పర్వాలేదు. ఇంకోటి ఏంటంటే నేను బయటికి వెళ్ళినప్పుడు కొన్ని ఫోన్లు వస్తాయి, టార్చర్ పెడుతుంది. ఒక 30-40 ఫోన్లు వస్తాయి బయటికి వెళ్ళంగానే. ఆ ఫోన్లో టార్చర్లు, మళ్ళీ నాకు ఏడికైనా వెళ్ళి ఛాయ్ తాగుదామన్నా కూడా ఆడ కూడా టార్చర్లు.